ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి రీతిలో మనము ఈ సాయంకాల సమయం ముందు ప్రభు సన్నిధిలో కూడుకుని ఆయనను స్తుతించడానికి, ప్రార్థించడానికి, దైవవాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపకై మరి ప్రభువుకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం కంటిన్యూస్లోకి వెళ్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 46వ వాక్యం. నిన్న ధ్యానించినటువంటి మాటలు గుర్తున్నాయి కదా? ఏం ధ్యానించాం? ఎన్ని మాటలు ధ్యానించాం? చదవండి ఒకసారి, వాక్యం అంతా చదవండి. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. ఈ 2 వాక్యాలు మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ 2 వచనాల నుండి 7 మాటలు మనము ధ్యానించబోతూ ఉన్నాము. నిన్నటి దినంలో ఒక పదాన్ని మాత్రమే, ఒక మాటని మాత్రమే మనం ధ్యానించాము. అది వారేక మనస్కులై అనే మాటని మనం ధ్యానించాం. చాలా విషయాలు మనం ఆలోచన చేసాం. ప్రస్తుత జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, ఉన్నటువంటి స్థానిక సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అలాగే కుటుంబాలలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. అయితే మన మట్టుకు మనము పరిశుద్ధాత్మ దేవుడు మనతో వ్యక్తిగతంగా తేటగా మాట్లాడుచూ ఉన్నారు కనుక మనము ఈ అలవాటును, లేదంటే ఈ మనసును, క్రీస్తు యేసునకు కలిగిన మనసును మనము అనుసరించవలసిన వారమై ఉన్నాము కనుక ఈ మాటని ఖచ్చితంగా మనము ధరించుకోవలసిన వారమై ఉన్నాం. ఇక 2వ మాటలోనికి వెళ్దాం. ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు అనే మాట. ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు అని వ్రాయబడి ఉంది కదా. ప్రతి దినమునట్ట, ఏ దినము కూడా విడవకుండగా. అంతకుముందు అక్కడ యూదా ప్రజలు ఏం చేసేవారు? వారానికి ఒక దినం విశ్రాంతి దినం. ఆ దినమును మాత్రమే సమాజ మందిరానికి వెళ్లి దేవుణ్ణి స్తుతించుకునేవారు, ఆరాధించుకునేవారు, ఆయా పండుగలకు వెళ్ళేవారు. అయితే ఈ నూతన నిబంధన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తును వెంబడించేటువంటి వారు, నూతనంగా రక్షించబడి ప్రభు యొక్క రక్షణను పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వీరేం చేస్తున్నారట? ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచున్నారు. ఎందుకని ఇలా కూడుకుంటున్నారు? ఎందుకని వీళ్ళు కూడుకోవడం వలన వారికి ఉపయోగం ఏమిటి కదా? ఇదొక ఆత్మ ప్రేరేపణ అని మనం అనాలి. వాస్తవానికి దేవుని మందిరంలో ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళినా సరే, ప్రస్తుతం ఇక్కడైనా సరే, రండి 2-3 మనం డైలీ దినదినము ప్రార్థన చేసుకుందామంటే ఏమంటారు? వస్తారా? రారు. ఎందుకంటే వారు మా పనుల్లో బిజీ అయిపోయాం, లేదంటే మేము అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అవి చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి, అంతే కదా, అలా అంటాం. కానీ ఇప్పుడు మనం దాన్ని కాస్త అనుసరిస్తున్నట్టుగా అనిపించింది ఈ కొద్ది దినాల నుంచి. అవునా కదా? మనం తప్పక ఏం చేస్తున్నాం? అవునా? దేవుని నామమును బట్టి ఇదొక స్థలం మనం ఏర్పరుచుకుని, ఆ నామమును బట్టి మనము కూడుకుని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. అయితే వాస్తవానికి వీరు ఆ ప్రతి దినము దేవాలయంలో కూడుకోవలసినటువంటి అవసరం ఏమిటి అంటే, ఆ సంఘ ఆరంభములో ఈ రీతిలో ప్రార్థన బలం ఎంతో అవసరమై ఉన్నది.
రెండవది, నూతనంగా రక్షించబడి ఉన్నారేమో వీరు సాతానుకి చోటు ఇవ్వకూడదు, దుష్టుని కార్యాలకి లోబడకూడదు. గనుక వీరు యథార్థమైనటువంటి భక్తితో దేవుని మందిరములో కూడుకుని, అలాగే ప్రతిదినము కూడుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఏం జరుగుతూ ఉంటుంది? అక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఈ క్రొత్తగా రక్షించబడిన వారు ఆల్రెడీ వారు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు. పరిశుద్ధాత్మ వరాలను వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడానికి ఎంతో ఇష్టపడుతూ ఒక్కొక్కరికి వారి యొక్క సామర్థ్యతను బట్టి ఒక్కొక్క వరం వారు ఇవ్వడం ప్రారంభించారు. అయితే ఇందులో ఈ నూతనంగా రక్షణ పొందిన వారు ఇలా కూడుకోవడం వలన వారికి ప్రయోజనం ఏంటంటే, ఒకరు ప్రార్థనలో పట్టు సాధిస్తూ ఉంటారు, మరొకరు పాటలలో, అవునా, మరొకరు వాక్యములో, మరొకరు అసలు భక్తి అంటే ఏంటో ఎరుగనిటువంటి వ్యక్తులు, దేవుడంటే ఏమిటో తెలియని వ్యక్తులు, అవి కూడా విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఈరోజు మనం చూడండి, ఇన్ని దినాల నుంచి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు 11వ భాగంలోనికి వెళ్తున్నాం. అవునా? ఈ ధ్యానించినటువంటి దినాలలో ఏ దినమైనా వృధా అయిందంటే వృధా ఎక్కడ కూడా కాలేదు. ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్నాం. అపోస్తలుల యొక్క కార్యములు గ్రంథములో ముఖ్యంగా మనం నేర్చుకునేది ఏంటంటే సంఘ ఆరంభం, సంఘం యొక్క పునాదులు, దేవుడు స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘము ఏ రీతిలో ప్రారంభించబడింది, ఈ విషయాలన్నీ కూడా మనం చక్కగా వివరంగా నేర్చుకుంటూనే వస్తున్నాం. ఇంత వివరంగా మనం ఒకప్పుడు నేర్చుకున్నామా, విన్నామా? ఉండదు. ఎందుకంటే ఆ సమయం లేదు. అలా నేర్పే వాళ్ళు కూడా మనకి అందుబాటులో లేరు. అలా చదువుకునే అవకాశం కూడా ముందు లేదు. కానీ దేవుడు ఎందుకో మనల్ని ప్రేమించి ఈ సమయాన్ని మనకి ఇచ్చారు. ఎవరు ఖాళీగా ఉండి మనం ఈ వాక్య ధ్యానాన్ని మనం చేసుకోవట్లేదు, కానీ ఏదో ఒక పని చేసుకుంటూనే ఏం చేస్తున్నాం? వాక్య ధ్యానాన్ని చేసుకుంటున్నాం. సమయాన్ని అలాగే సద్వినియోగం చేసుకుంటున్నాం. ఆ వాక్యానుసారం ఏదైతే ఉందో సద్వినియోగం, ఏమంటాడు? సమయమును పోనీయక మీరు సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోనటువంటి వారిని ఏమన్నాడు? అజ్ఞానులు అన్నాడు కదా. జ్ఞానుల వలె మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నాడు. కనుక ఈ సమయాన్ని మనం చక్కగా దేవునికి ఇస్తున్నాం. కనుక ఇప్పుడు మనము ఏం పొందుకోబోతున్నాం? జ్ఞానాన్నే పొందుకుంటున్నాం. జ్ఞానమై ఉన్నటువంటి యేసుక్రీస్తును సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతున్నాం. అలాగే అందుకే వీరు ప్రతి దినము ఏం చేస్తున్నారు? దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారట. ఖచ్చితంగా వారికి ఎన్ని పనులైనా ఉండొచ్చు, వారందరూ ఖాళీగా ఉండేవారేమి కాదు. ఏదో ఒక పని చేసుకోవాలి. కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అవునా, తల్లిదండ్రులు ఉంటారు, ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి. అలాగే ఒకవేళ అందులో ఇక సమర్పించుకున్న వారు కూడా ఉండొచ్చు. వారు మరీ ఎక్కువగా దేవుని మందిరంలోనే ఉండి వారు కూడా దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉంటారు. అలాగే ఈ బాధ్యతలన్నిటినీ వారు ఒక ప్రక్క పోషిస్తూ సాయంత్రానికి ఏం చేసేవారు? వీరు ప్రతిదినము ఏం చేసేవారు? దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు అంటున్నాడు. ఎన్ని కూడుకుని ఉంటారు వాస్తవానికి? అవునా, అందరికీ ఉదయాన్ని వీలు కాకపోవచ్చు, ఏదో పనులు ఉంటాయి. మనం ఇప్పుడు చూడండి, ఉదయం లేచి ఎవరి దవర్నాలు వెళ్ళిపోతారు. మధ్యాహ్నం వచ్చి చూస్తే ఒక్కరు కూడా కనిపించారు ఇక్కడ, అవునా కదా. మరలా సాయంత్రం వస్తాం. సాయంత్రం వచ్చి గబగబా మరలా రేపటికి ఏం చేస్తాం? సిద్ధపరుచుకుని మరలా ఇప్పుడు వచ్చి కూడుకుంటున్నాం. ఇది చక్కటి దైవభక్తికి ఒక మూలాలు అన్నమాట ఇవన్నీ. ఇలాగే చేయాలి. ఇదే రీతిలో అయితేనే మనం ఏం చేస్తాం? ఈ సమయాన్ని ఈ అపవాదికి చోటు ఇవ్వకుండా మనం కాపాడుకోగలుగుతున్నాం. ఒకవేళ ఈ కూడికి లేదు ఈరోజు, వాస్తవానికి అలా జరిగే మన విధానం మనం ఒకసారి ఆలోచన చేస్తే, నా ఫోన్ ఎట్టుకుని నేను ఇక్కడ ఏదో చూస్తూ ఉంటాను, మీ ఫోన్లు పట్టుకుని మీరు ఏదో చూస్తుంటారు, లేదంటే ఎవరొకరికి ఫోన్ చేసి మాట్లాడుతుంటారు, ఏదో ఒక మెసేజ్ ఏదో యూట్యూబ్లో అలా చూస్తూ ఉంటారు. అంతేనా? ఇంకంతకు మించి చేసింది ఏమైనా ఉందా? 9:30కి పడుకోగలమా? పని పడుకోము, అవునా కదా రాజా? అంతేనా? అయితే ఇప్పుడు ఒక ప్రత్యేకంగా ఏం చేస్తున్నాం? కూడుకుని మనము
సమయాన్ని ఇస్తున్నాం. ఇందులో కూడా మనం ఉన్నాం. అవునా కదా? వారు ఏదైతే చేశారో అదే ఈరోజు మనము జరిగించుకుంటూ ఉన్నాం. చాలా కుటుంబాలు, చాలా మంది సేవకులు దీన్ని అనుసరిస్తూ ఉంటారు. ఎందుకని? కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా కట్టాలి అని ఆశ కలిగిన వారు, ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఏం చేస్తారంటే కుటుంబాన్ని వేసుకుని ఎక్కడ కూర్చుంటారు? వీళ్ళు సన్నిధిలో కూర్చుంటారు. ఒకవేళ సన్నిధి దూరం అయితే ఏం చేస్తారు? ఇంట్లోనే కూడుకుంటారు. కూడుకుని దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉంటారు. మీరు చెప్తా ఉంటారు, ఏం చేస్తారు ఇంటి దగ్గర? మీ తాతయ్య గారు ఏం చేస్తారు? కుటుంబాన్ని అంతటిని మామూలుగా ఒక సంఘంలాగానే ఉంటుంది ఆయన కుటుంబం. అవునే కదా? ఒక సంఘంలాగానే ఉంటుంది. డైలీ అలా కూడుకుంటూ ఉండటం వలన ఏదో ఒక విషయాన్ని రోజు తెలుసుకుంటూ ఉంటాం. అంటే చెప్పిన మాటలే చెప్తే ఇంకా బోర్ కొడుతుంది. కానీ ఇప్పుడు మనం చూడండి, ఒక సబ్జెక్టు ప్రారంభించాం, ఒక పుస్తకం ప్రారంభించాం, ఒక గ్రంథాన్ని. ఇక అలాగ ఒక్కొక్క వాక్యం ధ్యానం చేసుకుంటూ ఉంటుంటే మరలా చదవనవసరం లేదు. ఈ విషయాలు ఇవన్నీ కూడా ఇక మన హృదయాల మీద ఏమైపోతున్నాయి? ముద్ర వేయబడిపోతున్నాయి. అవునా? ముద్ర వేయబడుతున్నాయి. వారు ఇలాగ ఈ రీతిలో సంఘాన్ని కట్టగలిగారు. అలా ఆ యొక్క ఆదిమ సంఘం పునాదులు వేయబడినవి కనుకనే ఈ రోజు మనం కూడా రక్షించబడ్డాం. ఒకవేళ వారు పునాది సరిగా వేయబడకపోయి ఉంటే ఏమైపోయాను? ఈరోజు మనం ఆ పునాది మీద కనిపించం. ఆ పునాది మీద సజీవరాళ్లుగా మనం కూడా ఈరోజు కట్టబడుతున్నాము. ఎందుకంటే వారి కష్టాన్ని మనం గుర్తిస్తున్నాం. వారెంత కష్టపడారు, వారెంత శ్రమ పడ్డారు, వారెంత ఆసక్తి చూపించారు సంఘం కొరకు, దేవుని కొరకు, దేవుని యొక్క పని కొరకు. అదే రీతిలో మనము కూడా ఈ దినాలలో ఖచ్చితంగా మనము అవలంబించవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక సంఘం కట్టాలంటే చాలా కష్టం. ఆ సంఘం నిలవాలంటే కష్టం. ఆ సంఘం కొనసాగాలంటే, ఎందుకంటే ఇప్పుడు వ్యతిరేకాలు ఎక్కువ. అవునా? ప్రతికూల పరిస్థితులు ఎక్కువ. వాస్తవానికి అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మనము పట్టుదల కలిగి సంఘంలో పాత్ర వహించాలి. అయితే ఇక ఇది రెండవ మాట. వారు గనుక ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. మూడవది, ఇంటింటా రొట్టు విరుచుచు అంటున్నాడు. ఏమిటట? మూడవ పని ఏం చేస్తున్నారు వీరు? ఇంటింట రొట్టె విరుస్తున్నారు. ఏమిటి ఈ మాట అర్థం మనకి? రొట్టె విరచడం ఏమిటి? ఎవరు నేర్పించారు? అవునా? ప్రభువు అప్పగింపబడిన రాత్రి ఏం చెప్పాడు ఆయన? ఇది ఒక రొట్టె చేత పట్టుకుని, అవునా, ఇది నా శరీరము అని చెప్పి ఆ రొట్టెను విరిచి, ఇది మీకు జీవాహారం అన్నట్టు. నా శరీరమే మీకు జీవాహారం. అలాగే ఆ శరీరము ఎప్పుడైతే విరిచి మీరు భుజిస్తూ ఉంటారో అప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మరణించారు ఆయన? మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము, చివరికి మనలను ఆయనతో చేర్చుకోవడానికి, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి కదా. ఇది వారు దినదినము జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారట. ఇంటింటికి వెళ్ళి జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారట. ఈరోజు మనం అనుకూలం లేక ఏం చేస్తూ ఉంటున్నాం? నెలకొకసారి. అవునా? కొందరు ప్రతి వారము చేస్తూ ఉంటారు. కానీ అపోస్తులు ఏం చేసేవారు? రోజు చేసేవారు, ప్రతి దినము చేసేవారు. ఎవరింటికి వెళ్ళినా ఏం చేసేవారు? రొట్టె విరిచేవారు. ఈరోజు మనం వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేస్తాం, కానీ అలవాటు చేసుకుంటే చాలా మంచిది. కానీ అక్కడ ఏంటంటే గమనించవలసింది, అక్కడ రక్షణ పొందిన వారైతే మాత్రమే ఆ రొట్టెను విరచాలి. లేదంటే విరిచిన ప్రయోజనం లేదు. ఎవరైతే రక్షించబడి ఉన్నారో వారి గృహాలకే వెళ్తున్నారేమో అనుకుంటున్నాను నేను వీరు. ఎందుకంటే రొట్టు విరిచే సామర్థ్యత కలిగినటువంటి కుటుంబాన్నే వీరు దర్శిస్తున్నారు. ఆల్రెడీ రక్షించబడి ఉన్నారు. ఎంతమంది? 3000 మంది రక్షించబడి ఉన్నారు. వీరు మరి ఆ ప్రతి దినము వీరు ఒక్కొక్క ఇంటికి వెళ్తూ ఉన్నారు అంటే ఎన్ని రోజులు పడుతుంది కదా? ఎన్ని రోజులు పట్టాలి? 3000 దినాలు పట్టాలి కదా. అనుకూలతలో లేనటువంటి వారు కొందరు ఉంటారు, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కొందరు ఉంటారు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే వారు ఖాళీ అనేది లేదు.
సంఘం ప్రారంభించారు, సంఘ దీపం వెలిగించారు. ఇక వీరేం చేస్తున్నారు? ప్రార్థన, రొట్టె విరుచుట, కూడుకోవడం అస్సలు ఎక్కడ కూడా తప్పకుండా ప్రతి దినము ఖచ్చితముగా ఈ ఆత్మీయ సహవాసాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నారు. వారు రక్షణ పొందేశాం కదా అని చెప్పి మరలా తుపాకు దెబ్బ కూడా కనిపించరు ఒక్కొక్కరు. తెలుసా మీకు? నేను చూశాను చాలా మందిని. రక్షణ పొందినప్పుడు రక్షణ పొందేసి మరలా ఎప్పుడు వస్తాడు? బలారాధన రోజుని వస్తారు, రొట్టె విరిచే రోజున వస్తారు, ఆ రొట్టెని తీసుకుంటారు. మరలా మధ్యలో మిగతా ఆదివారాలు ఎక్కడ కూడా మందిరాల్లో కనిపించరు. మిగతా లేదంటే ఆ బలారాధనకు కూడా చేరడానికి చాలా కష్టతరంగా వస్తాడు, లేదంటే మరుసటి నెలలో వస్తాడు, లేదంటే అనుకూలంగా ఎక్కడ ఉంటే అక్కడ చేసుకుంటూ ఉంటాడు. రక్షణ పొందిన చోటే తీసుకోవాలనే బాధ్యత ఉండదు. అలాగే మరికొందరు ఏం చేస్తారు అంటే ఇక దాన్ని విలువ కూడా ఉంచరు. ఎందుకంటే ఈ బయట అలవాట్లు చేసుకుని ఇక అది తీసుకుంటే ఒకవేళ శాపం వచ్చేస్తుందేమని కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పారు కదా, దాని గురించి భయపడి ఏం చేస్తాడు? అసలు మొత్తం తీసుకోవటమే మానేస్తాడు. అందరూ లేవండి అంటారు, రొట్టె ఎవరైతే తీసుకుంటారో వారిని. ఇతడు రక్షణ పొంది కూడా ఇతడు లేవడం. అవునా కదా? ఎందుకని? అర్హత ఇతనిలో లేదు. ఎందుకని అర్హత రాలేదు అంటే రక్షణ పొందినప్పటి నుండి ఇతడు సహవాసంలో లేడు కదా, సంఘ క్రమంలో లేడు. ప్రతి నెల లేదంటే ప్రతి వారము ఎక్కడైతే రొట్టె విరవబడుతుందో అక్కడికి వెళ్దాం, సంఘంలో పాలిభాగస్తుడిగా ఉందాం అనే ఆలోచన ఇతనిలో లేదు. కనుకనే ఉండి కొలది ఏమైపోయాడు? చివరికి రొట్టె తన యొద్దకు వచ్చినా కూడా దాన్ని తినలేనటువంటి పరిస్థితి, దానిలో పాలిపంపులు పొందలేనటువంటి పరిస్థితికి దిగజారిపోతూ ఉన్నాడు. ఎందుకని? వీళ్ళు దినదినము కూడుకుంటున్నారు. 2, ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? రొట్టె విరుస్తున్నారు. రొట్టె ఎందుకు విరుస్తున్నారు అంటే అందులోనే సువార్త. ఎందుకు విరుస్తున్నారు? యేసుక్రీస్తు మన పాపముల కొరకు తన శరీరమును రొట్టెగా చేయబడి, అవునా, విరవబడ్డాడు. విరవబడినటువంటి ఆ రొట్టెలో ఏమున్నదట? జీవమున్నది. ఆ రొట్టెను మనం భుజిస్తే ఆయన మరణములో కూడా మనము పాలిభాగస్థులమై ఉంటాము. కనుకని ఆ రొట్టెను అంత ప్రాముఖ్యంగా వారు విరిచేవారు. అర్హత లేని వానికి ఇది ఇవ్వడం కుదరదు, గాని అర్హత కలిగిన వానికి ఇవ్వచ్చు. అర్హత కలిగిన వాడు ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి, దీన్ని విడిచిపెట్టకూడదు, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన మరణాన్ని పైగా ఏం చేయాలి? ప్రచురణ చేయాలి. వీరేం చేస్తున్నారట? ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ప్రతి ఇంటింటా వెళ్తున్నారు, వెళ్ళి రొట్టె విరుస్తున్నారు. రొట్టె విరిచి, అయ్యా మన పాపముల కొరకు యేసుక్రీస్తు మరణించారు, మరణించి 3వ దినమున ఆయన సజీవునిగా లేచాడు. సజీవునిగా లేచి ఆయన 40 దినములు అనేకులకు కనుపరుచుకుని, ప్రత్యక్షపరుచుకుని మరలా పరమునకు ఆరోహణమయ్యాడు. మరలా ఏమిటట? మరలా మనలను కొనిపోవడానికి లేదా తీసుకువెళ్ళడానికి ఆయన మరలా మన కొరకు రాబోతున్నాడు. ఇది సువార్త. ఈ సువార్తను ఆ ఇంటింట చెప్పుకుంటూ ఆ రొట్టె విరుస్తూ, వాస్తవానికి చూడండి ఎన్ని రొట్టెలు కావాలి, ఎంత ద్రాక్షరసం కావాలి. ఇవి మోసేవారెవరు? చేసుకొచ్చేవారెవరు? కొనేవారెవరు? కదా. బలారాధన వస్తుంది అంటే దాని గురించి పట్టించుకోవాలి సంఘంలో. అవునా కదా? పట్టించుకుంటారా? అవన్నీ కూడా ఎవరు చూసుకోవాలి? ఎవరు చూసుకోవాలి? పాస్టర్ గారికి పని అది, సంఘ విశ్వాసులకి కాదు కదా. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇందులో పాస్టర్ గారు అని పేరుందా? ఇంటింటా వారు వెళ్తున్నారంటే వారందరూ ఉన్నారు అందులో ద్రాక్షరసం మూసేవాడు ఒకడు ఉంటాడు, రొట్టెలు మూసేవాడు ఒకడు ఉంటాడు. అవునా కదా? పాటల పుస్తకాలు, వీరికి ఇంకా ఇప్పుడు మనకులాగా 66 పుస్తకాలతో కూడినటువంటి గ్రంథం వారి చేతిలో లేదు. కేవలం ఒక పాత నిబంధన మాత్రమే వారి దగ్గర ఉండేది. అందులో కూడా ధర్మశాస్త్రాన్ని వారు అనుసరించరు. ఎందుకని?
నూతన నిబంధన వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం ఏమైంది? కొట్టివేయబడింది. ఎందుకంటే యేసుక్రీస్తుల వారితో ఇక ధర్మశాస్త్రం అనేది సమాప్తి అయింది, సమాప్తి చేయబడింది. ఆయన సంపూర్ణముగా జరిగించి దాన్ని ముగించి మరలా ఏం చేశాడు? నూతన నిబంధన, క్రొత్త నిబంధన మనకి అప్పగించాడు. కనుక ఆ క్రొత్త నిబంధన విశ్వాసులుగానే వీరు ఏం చేసేవారు? యేసుక్రీస్తు వారితో పంచుకున్నటువంటి మాటలే, వారికి అప్పగించినటువంటి మాటలే, ఆ మాటలను వారు మాట్లాడుకుంటూ వారికి ప్రకటించుకుంటూ కొనసాగుతూ వచ్చారు. మనకైతే ఇక అవన్నీ కూడా ఇప్పుడేమని క్రమముగా అన్ని వ్రాయబడి మన చేతిలో ఇవ్వబడింది. కనుక ఈ రొట్టె విరుచుటలో మనం ఎంత మాత్రము కూడా తేలికగా ఏదో తీసుకుంటున్నాంలే అని మాత్రం అనుకోకూడదు. ఈ రొట్టె తీసుకుంటున్న తర్వాత మనకి కూడా కొంత బాధ్యత ఉంది. సంఘములో కాపరికి ఎంత బాధ్యత ఉందో విశ్వాసికి కూడా అంతే బాధ్యత ఉంది. వచ్చే నెల బలారాధన వస్తుంది అంటే అప్పుడు ఏం చేయాలి? ఆరా చేసుకోవాలి. రొట్టె ఎవరు ఇస్తున్నారు? రొట్టె ఎవరు తయారు చేసుకొస్తున్నారు? ఏదో ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకుని రాకూడదు. దానికి పవిత్రత ఉండాలి. ఆ రొట్టె తయారు చేసుకుని వస్తున్నారంటే ఆ కుటుంబం ఏం చేయాలి? ఆ కుటుంబం రక్షణలో ఉండాలి. నెక్స్ట్ ఆ రొట్టె తయారు చేసేటప్పుడు ఎంతో ప్రార్థన పూర్వకంగా చెయ్యాలి. ఏ విధంగా చెయ్యాలో చేసుకుని తదుపరి ద్రాక్షరసం అయితే ఇప్పుడు రెడీమేడ్ వచ్చేస్తుంది అనుకోండి, ద్రాక్షరసము, వాటికి తగినటువంటి కప్పులు, తాగే పాత్రలు, ఇవన్నీ ఎవరు శుభ్రం చేస్తారు? మా చర్చిలో ఒకసారి బలారాధన ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అందరూ తాగేశారు. అక్కడ కిటికీలో పెట్టారు కప్పులన్నీ. మరలా వారం వరకు అలాగే ఉన్నాయి. ఏం చెప్పను నేను? అప్పుడు అందరూ ఒకసారి పిలిచి, అమ్మా ఇక్కడే ఉన్నాయి, పరిస్థితి ఏంటి? మరలా వచ్చే వారం ఇక ఇంకో 2 వారాలు అయితే మరలా బలారాధన వచ్చేస్తుంది. అందులోనే వేసి ఇచ్చేనా మీకు ఎవరికి బాధ్యత లేదా? అందులో నా తల్లిదండ్రులు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, సంఘ బిడ్డలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరిని ఒకే రీతిలో మాట్లాడండి. అవి శుభ్రం చేసుకుని మరలా దాయాలి కదా. ఎవరి పని? నా పనా? నేను ఒక్కడనే చేసుకోవాలా? అవునా? అప్పగించాలి కదా, నేను కూడా అప్పగించాలి, వారు కూడా చేసుకోవాలి. దానికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు దానికి ఇస్తాడు, వారికి ఇస్తారు. కనుక ఇది ఎప్పుడైనా సరే మనము చూడాలి. కనీసం కుర్చీలు వేయటానికి కూడా రారు, శుభ్రం చేయటానికి రారు. ఈ పరిచర్యలు పైగా ఈ రొట్టె ద్రాక్షరసం దగ్గర అందరూ అర్హులు కారు అంటారు. కానీ అందరూ అర్హులు కారు అని ఎలా చెప్తాం? రక్షణ పొందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అర్హులే. అయితే వారి ఆ రహస్యంగా వారు ఏదైనా చేస్తుంటే మనం ఏం చేయలేము. కానీ అవునా కదా, రక్షణ పొందారు అంటే ఇప్పుడు రక్షణ పొంది వారు అందరూ కూడా ఇప్పుడు ఎక్కడ చేర్చబడుతున్నారు? యేసుక్రీస్తు దేహంలోనికే కదా. ఇంక అందులో వ్యత్యాసం ఏముంటుంది? యేసుక్రీస్తు కుడి చెయ్యి ఒకటి, ఎడం చెయ్యి ఒకటి ఆ రకంగా ఉంటుందా? కుడి కొన్న ఒకటి, ఎడం కొన్న ఒకటి ఒక రకంగా ఉంటుందా? అంతే కదా, అన్నీ ఒకటే కదా, ఆయన బాడీయే కదా, ఆయన శరీరమే కదా. అటువంటిప్పుడు వ్యత్యాసాలు ఎందుకు అందులో? ఆ వ్యత్యాసం మంచిది కాదు. కానీ అందరికీ బాధ్యతను అప్పగించాలి. కానీ ఆ బాధ్యత తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సామర్థ్యత అతనికి ఉందా లేదా, ఆమెకు ఉందా లేదా అనేది ఆమె ఆలోచన చేసుకుని ఆ పని తీసుకోవాలి. లేదంటే అప్పుడే వెంటనే చెప్పేసుకోవాలి, ఈ పరిస్థితిలో ఉన్నానంటే నా పరిస్థితి బాగాలేదు, ఇలా సరే. అయితే ఆ రొట్టె ద్రాక్షరసం ఎవరు తీసుకురావాలి? వాస్తవానికి సేవకుడైతే ప్రార్థన చేసి విరిచి ఇస్తాడు తప్ప ఇది సంఘము యొక్క బాధ్యత. ఎందుకని? వారికే ఇస్తున్నారు కనుక అందరికీ బాధ్యత ఉంటుంది అందులో. అయితే ఒక్కొక్క సంఘంలో అసలు పట్టించేకోరు కదా, పట్టించేకోరు. అది సంఘం మీద విడిచిపెట్టేస్తారు. సంఘ భారం అనుకుంటారు. అది తప్పు. ఖచ్చితంగా ఒక నెల వస్తుంది అంటే, బలారాధన వస్తుంది అంటే దాన్ని ఎంక్వైరీ చేసుకోవాలి ప్రతి వ్యక్తి కూడా. ఈ వారం లేదంటే సేవకుడు బిజీ అయిపోవచ్చు, ఎక్కడెక్కడ సువార్తలకు వెళ్తూ ఉండొచ్చు, లేదంటే కుటుంబ ప్రార్థనలకు వెళ్తూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒకే వ్యక్తి చూసుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుంది కదా. అయితే వీరు ఆ ఇంటింటా వెళుతూ ఏం చేస్తున్నారు? రొట్టె విరుస్తున్నారు. అంటే ఎన్ని రొట్టెలు కూడా తీసుకుని వెళ్ళాలి? వీరు ఉండేదే ఎంతమంది ఉన్నారో తెలియదు, మరలా ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వారందరూ
కలిసి చక్కగా ఏకాత్మతో కూడుకుని, అవునా, ఏమని వ్రాయబడింది మొదట్లో? వారేక మనస్కులై ఉన్నారు అంటున్నాడు. ఇది ఎన్నో మాట మనం ఇప్పుడు చదువుకున్నది? 3వ మాట. 4వ మాట చూద్దాం. ఏమనుంది? దేవుణ్ణి స్తుతించుచు. దేవునికి స్తోత్రం కలుగునేగాక. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవుణ్ణి ఏం చేస్తున్నారు? వీరు స్తుతిస్తున్నారు. దేవుణ్ణి స్తుతిస్తున్నారు. వీరు వెళుతూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు, లేదా అక్కడ కూడుకున్నప్పుడు వీరేం చేసేవారు? దేవుణ్ణి స్తుతించటం. అవునా? ఆయనను స్తుతించుట మంచిది అంట. ఎందుకు మంచిది? ఆయన స్తోత్రార్హుడు గనుక, కీర్తనీయుడు గనుక మనం ఆయన్ని స్తుతించవలసినటువంటి వద్దులమై మనం ఉన్నాం. పరలోకంలో మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయమైన చూస్తే ఒక విషయాన్ని చూడండి. ఒక నిమిషం. 6వ అధ్యాయం ప్రారంభం నుంచి చదివితే ఏమనుంది? రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గానప్రతి గానములు చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. ఎప్పుడట? ఎప్పుడెప్పుడు చేస్తున్నారు వీళ్ళు? ప్రతి గానము, ప్రతి సమయము, నిత్యము, వారెల్లప్పుడూ కూడా ఇదే పనట్టు. వారికి అప్పగించినదే దేవుణ్ణి స్తుతించటం, దేవుని స్తుతించటం. అటువంటి స్తుతి యాగము ఇక్కడ మనం కలిగి ఉండాలి. దేవుని స్తుతించి వారుముగా మనం ఉంటే దేవుడు మనకి మంచే చేస్తాడు తప్ప, వాస్తవానికి చెరలో ఉండి కూడా ఏం చేశారు భక్తులు? పౌలు, శీలలు ఏం చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి స్తుతించేవారు. దేవుని కీర్తనలు పాడుచూ ఉండగా ఏం జరిగింది? చెరసాల బద్దలైంది, భూకంపం కలిగింది. ఆ రాత్రి ఆ స్తుతి కీర్తనల ద్వారా, అవునా, ఆ కార్యం జరగడం ద్వారా ఏమైంది? అక్కడ జైలు అధికారి ఇంకా అనేకులు, వారి కుటుంబం రక్షించబడ్డారు. దేవుని స్తుతించుటలో రక్షణ ఉంది. దేవుని స్తుతించుటలో మంచి ఉంది. దేవుని స్తుతించుటలో గొప్ప, అవునా, ధన్యత ఉంది. కనుక మనము ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలట? దేవుణ్ణి స్తుతించువారమై ఉండాలి. ప్రతి విషయంలో కూడా, ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి ఒక్క నడవడిలో, ప్రతి మాటలో కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. చాలా మందిని మీరు గమనించండి, లేస్తే హల్లెలూయా అంటారు, కూర్చుంటే దేవా స్తోత్రం అంటారు. ఎందుకని? అదొక అనుభవం. అవునా? అనుభవం. ఏదైనా దెబ్బ తగిలితే యా దేవా స్తోత్రం అంటారు. దెబ్బ తగిలినా కూడా వారు విడిచిపెట్టరు. ఎందుకని అంటే దేవుని స్తుతించడం వారు అలవాటు చేసుకున్నారు. ఇక ఆ అలవాటుని ఏం చేస్తున్నారు? కంటిన్యూ చేస్తున్నారు విడవకుండా. ఈ యొక్క గ్రూప్ కూడా ఏం చేస్తున్నారంటే ఇంటింటికి వెళ్తున్నారు, రొట్టె విరుస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏం చేస్తూ ఉన్నారు? దేవుని స్తుతిస్తూ ఉన్నారు. రక్షణ సువార్త గానాల ద్వారా వినిపింపజేస్తూ ఉన్నారు. మరొక మాటను చూడండి. ఏమన్నదంట? ప్రజలందరి వలన దయ పొందిన వారై అని ఉంది. ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉన్నారు వీరు. ప్రజలందరి దయ పొందటం సామాన్యమైన విషయమా?
వాస్తవానికి ఒకడు మంచి అంటాడు, ఒకడు చెడు అంటాడు, ఒకడు ఇదంటాడు, ఒకడు ఇదంటాడు. కానీ వారందరూ కూడా నిజంగా వీరిని పొగిడేటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీరు చేసే క్రియలు అలా ఉన్నాయి. ఎందుకనట వారిలో సత్క్రియలు వారు అనుభవిస్తూ ఉన్నారు. ప్రజలందరూ అనుభవిస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. దేవుని కార్యాలు జరగటం అక్కడ అందరూ కూడా గమనిస్తున్నారు. కనుక అందరూ దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడి వీరు చేస్తున్నటువంటి గొప్ప సూచక క్రియలకి, మహత్కార్యాలకి ఏం చేస్తున్నారు? వారందరూ కూడా వీరిని ప్రేమిస్తున్నారు. అవునా? ప్రజలందరి దయ పొందటం చాలా కష్టం. ఒక కుటుంబంలో అందరూ మనల్ని దయగా చూస్తారా అంటే ఖచ్చితంగా దయగా చూడరు. అవునా కదా? ఏదో ఒక స్వార్థంతోటే కనిపిస్తూ ఉంటారు. అలాగని అమ్మా నాన్నని కాదు, కానీ అంటే ఇంకా అన్నదమ్ములని, లేదంటే అక్క చెల్లెళ్ళని, ఇంకా కుటుంబం అంత ఉంటారు కదా, అందులో కూడా ఖచ్చితంగా ఎక్కడో చోట వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. మరి నేనైతే అనుభవించాను, మీరు అనుభవించారో లేదు. ఓకే. కానీ ఏంటంటే, కానీ అందరూ, ఒక ఊరి ప్రజలు అందరూ కూడా వీరిని చూసి మెచ్చుకుంటున్నారు అంటే ఇంకోటి గమనించవలసింది ఏంటంటే, శాంతియుక్తంగా నడుస్తుంది పరిచర్య. ఏం చేస్తుందట? శాంతియుక్తంగా కట్టబడుతుంది. కట్టబడేటప్పుడు చక్కగా సంఘం ఏ గొడవలు లేకుండా కట్టుబడి ప్రారంభించారు. ఇక్కడికి బాగానే ఉంది కదా, రాగల దినాల్లో మనం చూస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వెంటనే ఈ ప్రజలందరి దయ పొందిన వారై నెక్స్ట్ ఏమనుంది? ఆనందముతోను అంటున్నారు. వీరిలో ఏముంది? ముఖ్యంగా ఆనందముతో ఉంది. ఇది ఎన్నో మాట, అవునా? ఆనందముతో వీరు 6వ మాట 2 కలిపి మనం చదవాలి. ఆనందముతోను నిష్కపటమైన ఆ హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఇది ఒక మాట. 6వది కదా, 6వ మాటేనా? ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి అని వ్రాయపడి ఉంది కదా. అంటే వీరేం చేస్తున్నారు? ఎక్కడైనా గృహ దర్శనానికి వెళ్తున్నారు, రొట్టె విరుస్తున్నారు, అవునా? దేవుని స్తుతిస్తున్నారు. ఆ ప్రజలందరూ కూడా చక్కగా వీరిని మెచ్చుకుంటున్నారు. ప్రజలందరి ఆదరణ వీరు పొందుకుంటున్నారు. కనుక వీరికి ఏ లోటు లేదు, వీరికి ఏ ఇబ్బంది లేదు, ఏ బాధ లేదు. అవునా? దేవుని ఆత్మను పొందుకుని ఉన్నారు, దేవుని పనిలో ఉన్నారు, వీరు శాంతియుక్తంగా ఉన్నారు. గనుకని వీరెలా ఉన్నారట? ఆనందముతో ఉన్నారు. అవునా? గనుకని పౌలు 10 సార్లు చెప్తూ ఉంటాడు. ఏమంటాడు? ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎవరినందు? ప్రభువునందు. ప్రభువునందు మీరు ఆనందించాలి తప్ప, అవునా, సనుగు కొనకుడి అంటాడు ఒక చోట. సనుగు కొని కొంతమంది ఏమయ్యారు? దారి తప్పి నశించిపోయారట. ఎప్పుడు? ఇశ్రాయేలు మార్గాల్లో సనుగుకుని వారు ఏమైపోయారు? ఆ సనుగుడితోటే వారి బ్రతుకు అంతా కూడా ఏమైపోయింది? నశించిపోయారు. అవునా? పాస్టర్ గారు అప్పుడప్పుడు ఒక్కొక్కరొకరు ఏం మాట్లాడుకుంటారు, అది సనుక్కోవటం అనుకుంటున్నా. అది కాదు సనుక్కోవటం అంటే. సనుగుడు అంటే ఏమిటట? ఒకరి మీద ఎప్పుడు కూడా వార్చక తిట్టుకుంటూ ఉంటారు. అది సనుగుడు అంటే. అంతే తప్ప మనకు మనం ధ్యానించుకునేది, మనకు మనం మాట్లాడుకునేది కాదు. అవునా? అయితే ఇలాగా ఎంతో మంది సంఘాల్లో సనుక్కుంటూ ఉంటారు. అక్కడ వాక్యం ప్రారంభించగానే ఈడు మొదలెడతాడు. ఇక్కడ విన్నారా? ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ కూర్చునేవాడు సరిగా కూర్చోడు. నా పక్కన కూర్చునేవారు ఒకళ్ళిద్దరు అలాగా ఇదివరకు మా సంఘాల్లో. అవునా? ఏదోటి కెలుగుతూ ఉండేవాడు, పైగా గిల్లివాడు ఒక్కొక్కడు వచ్చి గిల్లి ఇక్కడ ఎలా చెప్తున్నాడు, అక్కడ అలా చెప్తున్నాడు. ఈలోపు ఇక్కడ ఇలా అక్కడ చెప్పొచ్చు కదా, నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పొచ్చు కదా, పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు అలా చెప్తున్నారు. ఈలోపు అక్కడ మాట అవ్వందే, మెసేజ్ అవ్వందే, ఇక్కడ ప్రారంభించేసేవాడు. అంటే ఏం చేస్తున్నాడు వీడు? నన్ను డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ఈ సొలిగేవాడు ఎవడో? అపోవాదిగాడు. ఆడిని బ్యాగ్లో పెట్టుకుని తెచ్చుకున్నాడు, పర్సులో పెట్టుకుని తెచ్చుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడి నాట్యం ఆడుతున్నాడు సంఘంలో. అది సనుగుడు. ఎప్పుడైతే ఎవరి దగ్గర సనుగుడు ఉందో వారు ఎవరి నడవడిలో ఉన్నట్టు? అపవాది నడవడిలో ఉన్నట్టు. సనుగు కొనకడి అంటాడు.
కదా. కనుక వీరేం చేసేవారు? ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి అంటున్నాడు. ఏ ఆహారం? ఏ ఆహారం? ఇంటికి వెళితే అక్కడ ప్రార్థన పెట్టుకుంటే, అవునా, వారి స్థాయికి తగినట్టుగా వారికి వచ్చినట్టుగా ఆహారం తయారు చేసి, అవునా, వారు ఆహారం పెడతారు. దానికి వంకలు తీసేటువంటి కొందరు వంకర మనుషులు ఉంటారు. నవ్వెందుకు వస్తుంది? వంకర మనుషులు కొందరు వస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఇదేనా మాకంటా ఉంటారు. అంటే ఎప్పుడు ఇదే పెడితే నీకు ఎక్కదా? ఎప్పుడు ఇదే వండి పండితే నీకు ఎక్కదా? ఇప్పుడు అతనికి వచ్చిందే వండి పెడుతున్నాడు, అతనికి ఉన్నదే వండి పెడుతుంది ఆమె, ఇక నీకేమిటి? అవునే కదా. ఈ స్వభావాలు మరి మన విశ్వాసుల్లోనే కదా మనం చూస్తుంటా. నిజానికి ఆ రోడ్డు మీద చేజాచి అడుక్కునేటువంటి వ్యక్తులు ఉంటారు. వారికి ఏ కూర వేసినా కళ్ళకద్దుకుని తింటారు కదా. కానీ మన ఈ కుటుంబ ఆరాధనలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే కూడుకుంటూ ఉన్నామో అక్కడ ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ప్రేమ విందు అని బోర్డు పెడతారు కదా, కింద పేరు రాస్తారు కదా. ఈ సువార్త సభలకు కానీ అక్కడికి వచ్చిన తర్వాత సాంబారు బాగోలేదు బాబా అంటారు ఒక్కొక్కరు, లేదంటే మాంసం సరిపోలేదు అంటారు, లేదంటే ఇలాగ నానా విధాలుగా. అయితే వీరేం చేస్తున్నారు? నిష్కపటమైన హృదయముతో వారు ఆహారం పుచ్చుకుంటున్నారు. బయట ఒకటి లోపల ఒకటి తిట్టుకుంటూ మూలుక్కుంటూ సనుగుకుంటూ కాకుండా వారు పెట్టిందే వారు సంతృష్టిగా చక్కగా భుజించి ఏం చేసేవారు? దేవుణ్ణి స్తుతించేటువంటి వారు. ఎప్పుడైనా సరే ఆరాధనలో వారి స్తోమతకు తగినటువంటి ఆహారం మనకి సిద్ధపరుస్తారు. అంతే తప్ప మనకు నచ్చిన ఆహారం అక్కడ తయారు కావాలి అంటే అవదో. ఎందుకు అవుతుంది? అతడు అసలు ఆ కూడికి పెట్టుకోవడమే, ఆమె ఆ కూడికి పెట్టుకోవడమే గొప్పతనం. ఎందుకంటే ఆమెకు ఆ సామర్థ్యత లేదు, ఆ స్థాయి లేదు. కానీ ఆశ, నలుగురు వచ్చి నా కుటుంబంలో ప్రార్థన చేస్తే రేపన్న రోజుని ఏదైనా ఒక మేలు దేవుడు చేస్తాడు, కుటుంబంలో కాస్త శోధన తగ్గుద్ది, కాస్త దేవునిలో ఆత్మీయంగా ఎదుగుదల అనేది వస్తుందని ఆశతోటి ఇన్ని ఆశించి ఆ కుటుంబ ఆరాధనను పెట్టుకుంటుంటే ఇక్కడ వెళ్ళిన వాళ్ళు దీవించి ఆశీర్వదించి రావడం మానేసి ఏం చేస్తున్నారు వీళ్ళు? అవునా, నిన్నటి వారం పెట్టిందే ఈ వారం పెట్టారు. ఈ కబుర్లు ఎక్కువైపోయినాయి వీళ్ళ దగ్గర. పోనీ ఇన్ని బాధలతో ఉన్నారు వీళ్ళు, ఇన్ని ఇబ్బందులతో ఉన్నారు, వీళ్ళకి సరిగా వీసాలు లేవు, లేదంటే సరిగా గర్భఫలాలు లేవు, సరిగా మరి కుటుంబాల్లో ఎన్నో అప్పులున్నాయి, భారాలున్నాయి. వీటి కొరకు పోనీ మనస్ఫూర్తిగా నిండు మనసుతో మనం ఆ ముద్ద తిని ప్రార్థన చేసి వద్దాం అనే ఆలోచన ఈ విశ్వాసిలో ఉండట్లేదు. ఏం ఆశిస్తున్నారు ఈ లెక్కని? రొట్టె ముక్క కొరకు నీవు ఆశిస్తున్నావా? రుచులు నీకు కోరుకుంటున్నావా? యేసుప్రభు అందుకే వెంబడించిన వారిని మీరు రొట్టె ముక్కల కొరకు నన్ను వెంబడిస్తున్నారు, రొట్టెల కొరకు నన్ను వెంబడిస్తున్నారు. మీరు మొక్కమాటం లేకుండా అందులోకి కొంతమంది తగ్గిపోయారు. జరిగింది. ఆయన అన్న మాటే నేను చెప్తున్నా. ఎందుకని? శుభ్రంగా పని పాట లేకుండా టయానికి భోజనం పెట్టేస్తున్నట్టు. అందుకని కొంత వచ్చి ఏ రాడు మీద తలకాయ వాల్చి ఆయన ప్రసంగం అంతా అయ్యే వరకు నిద్రపోతున్నాడు. లేచి ఆయన ప్రార్థన చేసి రొట్టెలు వడ్డించండి అందులోకి లైన్లో వచ్చేస్తున్నారు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ పడకే మళ్ళీ లేవడం, ఇలాగా అలా కొనసాగేది. గమనించాడు. మీరు రొట్టెల కొరకు అయితే ఏం ప్రయోజనం లేదు. నన్ను వెంబడించి వాడు ఎలా వెంబడించాలి? తన ప్రాణమును కూడా లెక్క చేయకూడదు. అవునా, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకూడదు. అటువంటి వ్యక్తి అయితే నన్ను వెంబడించండి అంటాడు. ఇది ఇక్కడికి మరొక విషయాన్ని ధ్యానించి మనం ముగించుకుందాం త్వరగా. ఏమనుందట 47లోనే, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునికి స్తోత్రం. ఇది 7వ మాట. ప్రభువు యొక్క రక్షణ పొందినటువంటి వ్యక్తుల్ని ఎవరైతే ఉన్నారో, నూతనమైనటువంటి వ్యక్తులని, నూతనముగా రక్షించబడినటువంటి వ్యక్తుల్ని, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వ్యక్తుల్ని వీరు ప్రేమతో వారిలో చేర్చుకుంటున్నారు. చేర్చుకోవడం ఒక గొప్ప తలంతు. తెలుసా? చేర్చుకోవడం ఒక గొప్ప తలంతు. ఈరోజు సంఘాల్లో భయంకరమైనటువంటి భేదం ఇది. గొల్లల్లో నుండి రక్షించబడితే అది వేరు,
కాపుల్లోంచి రక్షించబడితే అది వేరు. తర్వాత ఈడుగోల్లోంచి రక్షించబడితే ఆ బోర్డు మాత్రం అలాగే చూస్తున్నారు వీళ్ళు. ఆ బయట వీళ్ళు ఏ కులం నుంచి వచ్చారా, ఏ యొక్క మతం నుంచి వచ్చారా అదే చూస్తున్నారు తప్ప అక్కడి నుండి ఇందులో కలిసిన తర్వాత వీరు మనస్ఫూర్తిగా వీరు క్రీస్తు సంబంధులని విశ్వసించట్లేదు, చేర్చుకోలేకపోతున్నారు. వీరు ఒక అధికారాలు ఇచ్చినా, ఒక పదవులు ఇచ్చినా, లేదా సంఘ కార్యక్రమాల్లో పరిచర్యలు బాధ్యతలు అప్పగించినా వీరికి అప్పగించడానికి ముందుకు రావట్లేదు చాలా మంది. అక్కడ కూడా వ్యత్యాసమే, భేదాలే. కానీ ఈ అపోస్తులు ఏం చేసేవారు? ఆ యొక్క భేదం లేకుండా రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తిని కూడా వారు చేర్చుకునేవారు. చేర్చుకోవటం చాలా మంచిది. చాలా మంది మామూలుగా కొన్ని విషయాలు ఈ లోక సంబంధంగా ఏదైనా కొంచెం రూమ్ లేదు, వీసాలు లేవు అంటున్నటువంటి వ్యక్తులను కూడా ఇంత పెద్ద పెద్ద రూములు పెట్టుకుని కూడా చేర్చుకోవాలంటే వారు చేర్చుకోరు. అవునా? ఒకప్పుడు అలాగే పాపం ఒక ఆయన విజిట్లో వచ్చాడు. విజిట్లో వస్తే ఉండటానికి ఎక్కడ స్థలం లేదు, కనీసం జాబు ఇంకా దొరకలేదు. అయితే మరి ఆ వ్యక్తిని ఎవరు ఉంచుకోవాలి? అతడు దేవుణ్ణి నమ్మినవాడే. అవునా? అవునా? మనము దేవుణ్ణి నమ్మిన వాళ్ళమే. మరి ఎవరు ఎక్కడ ఉంచుకోవాలి? ఎవరు చేర్చుకోవాలి? అన్యుడు చేర్చుకుంటాడా అంటే అన్యుడు చేర్చుకోడు. ఇక ఒకరోజు కూడికలో ఇలాగా చెప్పినప్పుడు చక్కగా మనం చేర్చుకున్నాం. నెల 15 రోజులు మనతోటే ఉంటాం. ఉద్యోగం అయ్యి చక్కగా దొరికిన వరకు కూడా మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే భోజనం చేశారు. వాస్తవానికి అసలు ఫ్యామిలీ రూమ్లో బ్యాచులర్ని ఎవరైనా చేరుస్తారా? చేర్చలేరు. కానీ చేర్చుకునేటువంటి మంచి స్వభావం మనకు కలిగి ఉండాలి. ఎందుకంటే అపోస్తుల్లో ఎందుకు చేర్చుకున్నారు? యేసు ప్రభు ఎందరినో చేర్చుకున్నాడు, రోగుల్ని చేర్చుకున్నాడు. అవునా? చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఆయన చేర్చుకున్నాడు. అలాగా మనం కూడా ఆపదలో ఉన్న వారిని ఏం చేయాలి? చేర్చుకుంటూ ఉండాలి. అదే సమయంలో ముఖ్యంగా సంఘంలో రక్షించబడిన ప్రతి వ్యక్తిని కూడా మనము చేర్చుకోవాలి. ఈ స్వభావాలు మనం ఖచ్చితంగా 7 స్వభావాలు మనము అనుసరించవలసినటువంటి బద్ధులమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. రేపటి దినం దైవచిత్తం అయితే మరి 3వ అధ్యాయంలోనికి అపోస్తలుల గారి 3వ అధ్యాయం ప్రారంభిద్దాం. చిన్న ప్రార్థన నేనే చేస్తాను. మహిమగల రాజా, మహోన్నతుడ, మహాకృపానిధి, సర్వాధికారి, సార్వభౌముడవు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, సకల సౌభాగ్యనిధివి, నిత్యుడా, నిరంతరుడా, చిరజీవుడా, మా కొరకై ప్రాణం పెట్టిన గొప్ప దేవ, ఈ యొక్క శ్రమ దినాలలో తండ్రి రీతిలో మేము ఈ దినదిన కుటుంబ ఆరాధనను కొనసాగించుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అయా, మీ యొక్క సంఘ ఆరంభమును, సంఘ చరిత్రను, అపోస్తుల కార్యములను మేము ధ్యానిస్తూ ఉండగా ఎన్నో విషయాలు తండ్రి మీరు మాకు నేర్పిస్తున్నది మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన విన్నటువంటి ఈ మాటలు విడిచిపెట్టువారుముగా కాక ఈ యొక్క మాటల ద్వారా మేము బలపరచబడి ఆ అలవాట్లను, ఆ స్వభావాలను, ఆ వాక్యాలను ప్రభు మేము అనుసరించేటువంటి వ్యక్తులుగా మేము ఉండడానికి మీ కృపచూపమని వేడుకుంటున్నాం. కూడి ఉన్న మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ వర్తమానాలు ఎందరో వింటూ ఉన్నారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆధ్యాత్మికంగా బలపరచండి, ఆర్థికంగా బలపరచండి. ఈ యొక్క లోక సమస్యలు ఎన్నో ఉన్నాయి ప్రభువా, ఎన్నో ఇబ్బందులు, చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ సహాయం చేయండి. అలాగే ఈ శ్రమ దినాలు కొనసాగిస్తున్నటువంటి పరిశుద్ధులందరూ ఉన్నారు, అందరికీ మీరు తోడై ఉండండి. మీ చిత్తమైతే రేపటి దినం మేమందరం మరొకసారి కూడుకుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి అయా మీ యొక్క జీవవాక్యమును ధ్యానించి కృపను మాకు అనుగ్రహించమని, మా యొక్క ప్రతి అవసరతను కూడా మీరు ఎరిగి ఉన్నారు కనుక మీ మహిమగల నామములో, మహిమేశ్వర్య నామములో తీర్చి సహాయం చేయమని, మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునకే యుగయుగములు ఆరోపిస్తూ యేసుక్రీస్తుల వారి యొక్క పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి పొంది ఉన్న మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రైస్తవ